మ్యాటర్ ఏదంటే ఇప్పుడే మేము ప్రీమియర్ షోకి అయితే వెళ్ళొచ్చాం. షో వచ్చేసి పెద్ది 8:30కి వెళ్ళాం, 12:30కి అయితే బయటకు వచ్చాం. ఇప్పుడైతే 1:30 అయితే అవుతుంది అనమాట. సో రివ్యూ పెట్టాలనుకోలే ఇక, బట్ పెడుతున్నాం. మావాడు పెడదాం అన్నాడు. సినిమా చూసి పెడదాం అనిపించింది, అందుకనే వీడియో రికార్డ్ చేస్తున్నాం. సినిమాలో బెద్ది క్యారెక్టర్ నచ్చింది. అది ప్రతి క్యారెక్టర్ అందరికి నచ్చింది. బెద్ది క్యారెక్టర్ నచ్చింది. ప్రతి క్యారెక్టర్ ఓకే ఓకే బెద్ది క్యారెక్టర్ నచ్చింది, కథ నచ్చింది. అసలు బుచ్చిబాబు తీసాడా అనిపించింది, బుచ్చిబాబు కాదేమో అనిపించింది డైరెక్టర్. అసలు అంత బాగా తీశారు సినిమాని, నిజంగా చాలా బాగా తీశారు సినిమా. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ డైరెక్టర్ ఏముంది అంత లేదు. ఉప్పెన నాకు అంత నచ్చలేదు, నాకు అంత అనిపించలే. ఈ సినిమా మటుకు ఓ రేంజ్లో అసలు ఫస్ట్ స్టార్టింగ్ సీన్ క్రికెట్ సీన్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. అది కూడా యాటిట్యూడ్ సీన్ అసలు సూపర్ ఉంటుంది. అసలు అది రామ్ చరణ్ యాక్టింగ్ ప్రతి ఒక్క షాట్ ఫ్రంట్ కెమెరా ముందర పెట్టి తీస్తున్నారు, కానీ రామ్ చరణ్ చింపేస్తున్నాడు. అసలు చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. శివన్న క్యారెక్టర్ కానీ, జగత్ బాబు క్యారెక్టర్ కానీ, శివన్న క్యారెక్టర్, జగపతి బాబు క్యారెక్టర్, కొండజాతి క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని, అవి మదర్ క్యారెక్టర్. హీరోయిన్ ఏంటంటే హీరోయిన్ పెట్టాలి సినిమాలో అన్నట్టు ఉంది. కొన్ని లాజిక్లెస్ క్యారెక్టర్లు ఉన్నాయి కానీ, సీన్స్ ఉన్నాయి కానీ, బట్ యాక్సెప్టబుల్. ఆ పెయిన్ అంతా కూడా రామ్ చరణ్ భలే హ్యాండిల్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే రామ్ చరణ్ క్యారెక్టర్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఇది లాజిక్ లేదు కదా అని అయితే అనిపించదు. ఒక హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది, కొన్ని సీన్స్ ఉన్నాయి, ఇవి అసలు అది అంటే ఇది నిజంగా రామ్ చరణ్ స్టేజ్కి అది చేయాల్సిన అవసరంలా. అంటే అలాంటి సీన్ అంత కొంచెం డౌన్ అనమాట, డౌన్గా ఉంటుంది క్యారెక్టర్. యాక్టింగ్ సైడ్ బాగా ప్రిఫరెన్స్ ఉండే క్యారెక్టర్ అనమాట ఈ పెద్ద క్యారెక్టర్. అయితే మటుకు ఆ మాస్ ఇమేజ్ కాకుండా ఒక క్లాస్ కూడా ఒక అదేంటంటే రియలిస్టిక్ ఒక క్యారెక్టర్లో మనం. నేను సినిమా చూసినప్పుడు రామ్ చరణ్ ఎక్కడో మర్చిపోయి అసలు పెద్ది బయటకు వచ్చినప్పుడు కూడా ఆ పెద్దగా వాడి ప్రాబ్లమ్స్, వాడి ఎమోషను అదే క్యారీ అవుతుంది తప్ప మనకి రామ్ చరణ్ సినిమా ఇది కొట్టాడరా ఫస్ట్ అది పోయింది. పెద్దగాడు వాడు సాధించాడు. అలాంటి ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చి వాడి డ్రీమ్ అని కాదు, అది వాళ్ళ ఊరు డ్రీమ్ని సాధించడం, అది గేమ్ ద్వారా. అది కొన్ని లాజిక్లెస్ సీన్స్ ఉన్నాయి, బట్ ఓకే యాక్సెప్టబుల్గా ఉందన్నమాట. శివన్న క్యారెక్టర్ అయితే అసలు నేను ఫస్ట్ వెళ్ళడానికి శివన్న క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. అసలు యాక్సెప్టబుల్ కాదేమో అనుకున్నా కానీ 100% ప్లస్ అనమాట. ఆ ఇద్దరి మధ్యన వచ్చే సీన్స్ కానీ, రామ్ చరణ్కి శివన్నకి వచ్చిన మధ్యన సీన్స్ కానీ, రామ్ చరణ్ పేరు కానీ పెద్దికి గౌర్నాయుడికి మధ్యన సీన్స్ అల్టిమేట్ ఉన్నాయి. జగత్ బాబు అయితే అసలు సినిమాలో ఉన్నాడా నాకు అర్థం కాలేదు. ఆ అప్పల సూర్య అని ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ సినిమా అంతా హాంట్ చేస్తూ ఉంటుంది. అవును, సినిమా మొత్తం కూడా మనని ఎక్కడెక్కడ క్యారెక్టర్ స్క్రీన్ మీదకి వచ్చినట్టు జగపతి బాబా లేకపోతే వేరే ఎవరో అనిపించింది. ఆయన అంతలోనే యాక్ట్ చేస్తున్నాడు, అందులో చాలా బాగా యాక్ట్ చేశాడు. చిన్న మనం ఏమనుకున్నాం ఫస్ట్, ఇప్పుడు వీడిని కొట్టాలి, దాని తర్వాత వీడిని కొట్టాలి అవన్నీ లేవు. వీడు ఏంటంటే మొత్తం ఓవరాల్ రూట్ కాజ్ కోసం దాని మీద వెళ్తాడు తప్ప లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ తప్ప రివెంజ్లు సినిమా లాగా అవి తీసేయడం చాలా ప్లస్ అనిపించింది. సినిమాలో వీడికి చాలా మంది శత్రువులు లాగా ఉంటారు అన్నమాట. శత్రువులు కాదు, ఊరోళ్ళే. ప్రతి ఒక్కరికి వస్తారు కదా శత్రువులు, అలా వస్తూ పోతారు. లాస్ట్ వీళ్ళని రివెంజ్ ఏమైనా తీసుకున్నాడంటే సినిమా మాత్రం రివెంజ్ లేదు, ఏం లేదు. కానీ మాత్రం సినిమా అదే రివెంజ్ ఎవరి మీద అంటే ఓవరాల్ గా వాళ్ళ ప్రాబ్లం మీద రివెంజ్ చాలా బాగా ట్రీట్ చేశాడు డైరెక్టర్. మనం అందరూ హోప్ వదిలేయటం, ఒక విలన్ హీరో ఒక ఏదో ప్రాబ్లం మధ్యలో వాళ్ళిద్దరికి ఫైట్, విలన్ హీరో గుడ్ అనిపించుకోవటం, అట్లా కాదు. అలాంటి ఒక కథ కాకుండా ఒక ప్రాబ్లం ఉంది ఒక ఊరికి, దాన్ని ఫైట్ చేయడం, దానికి ఎట్లాగా అనేది అది కూడా ఒక గేమ్తో సమాధానం. మెయిన్ పాయింట్ ఒకటే, గెలిచినట్టు చెప్తే ఎవరైనా వింటారు. ఆ ఎజెండా తీసుకురావటం అనేది చాలా బాగుంది పాయింట్. ఇదే లాంటి సినిమానే మనకి తమిళ్లో కూడా ఒకటి వచ్చింది, ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ చేసింది. శివకార్తికేయన్ కోచ్గా వస్తాడు దాంట్లో. దాన్ని ఉంటుంది, గెలిచినోడు చెప్తే ఎవడైనా వింటాడని. సేమ్ అదే కాన్సెప్టే ఇది కూడా. బట్
దాన్ని రామ్ చరణ్ స్టేజ్కి ఆ వైడ్ యాంగిల్లో బాగా తీసుకెళ్ళాడు. అంత పెద్ద అంటే కాస్టింగ్ పెరిగే కొద్దీ సినిమా రేంజ్ మారుతుంది కాబట్టి ఆ రేంజ్లో ఇప్పుడు అది వాళ్ళు చేశారంటే ఓకే చిన్న యాక్టర్లు, కానీ రామ్ చరణ్ లాంటి క్యారెక్టర్ తగ్గి అవమానాలు పడుతూ ఒక తమిళ్లో సినిమా పరియేరు పరిమాణని అలాంటి సినిమాల అంటే తక్కువ లెవెల్ క్యారెక్టరు దాని నుంచి కూడా ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుని ఇలాంటి క్యారెక్టర్ ఫస్ట్ పెద్ద హీరోలు యాక్సెప్ట్ చేయడం అనేది ఫస్ట్ అక్కడే హిట్ పడిపోద్ది అనమాట. ఎందుకంటే ఈ సినిమా ఈరోజు థియేటర్లో హిట్ కాకపోవచ్చేమో, సినిమా చాలా బాగుంది, ఒకవేళ టైం బాగా ఫ్లాప్ అనొచ్చు, పొద్దున్న మాకు తెలియదు కదా, మేము ఫస్ట్ టైం రివ్యూ ఇస్తున్నాం. ఒకవేళ ఈ సినిమా ఇక్కడ హిట్ కాకపోయినా రేపు చాలా మంది చూస్తారు. ఎందుకంటే ఆయన అసలు రామ్ చరణ్ అసలు యాక్టింగ్ అసలు మామూలు ఇలా చింపేశాడు. అసలు యాక్టింగ్ ఇంతకుముందు చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా యాక్టింగ్ వేరు. అసలు రెహమాన్ మ్యూజిక్ అయితే ఒక్క ఫైట్ సీట్లో రెహమాన్ మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ అంతా నోట్తో వాయించింది మ్యూజిక్, కానీ చాలా కొత్తగా ఉంది వాయిస్ అది మ్యూజిక్ అనేది. అసలు ఆ మ్యూజిక్ వెళ్ళేటప్పుడు కూడా అదే మ్యూజిక్ వేసారు. ఆ మ్యూజిక్తోనే బయటకు వచ్చాము మేము అందరం. మ్యూజిక్ మటుకు చాలా బాగుంది, ఎప్పుడు లాగా కాకుండా. ఎప్పుడు ఆయన నెక్స్ట్ డే సాంగ్ వస్తుంది అది బీజిఎంగా యూజ్ చేస్తుంటాడు, ఇక్కడ అలా కాదు, కంప్లీట్లీ కొత్త మ్యూజిక్. నాకు తెలిసి 2 సాంగ్సే కదా సినిమాలో ఉంది, 3 సాంగ్స్ ఉన్నాయి సినిమాలో. అంతగా అయితే సాంగ్స్ మనం ఏదైతే మనం యూట్యూబ్లో అయితే చూసామో అవే సాంగ్స్, అదే మనకి ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ మూవీలో దమ్ము ఉంది, మూవీలో ఒక కుస్తీ ఫైట్ ఉంది. అసలు సినిమాటోగ్రఫీ ర్యాండీ అయితే వాటి ఇరగదీశారు అన్నమాట ఎవ్రీ సీన్. ఇంకోటి ఉంటుంది మళ్ళీ పోలీసులు అందరూ వాళ్ళని కొడుతూ ఉంటారు. ఫైట్ కాదు అది ఎలా ఉన్నదంటే పులి మీద పడుతున్నట్టు ఉంటుంది మనుషుల మీద. అది ఒక ఎమోషనల్ సీన్ అది కూడా. ఆ సీన్ మాత్రం ఫైట్ లాగా కూడా తీసుకెళ్ళాం, ఎమోషన్ ఫైట్ గా తీసుకెళ్ళిపోయాడు. అది ఫైట్ లాగా ఉండదు, అసలు ఫైటే కాదు. ఇంత మాస్ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఎట్లా అంటే ఒక హనుమంతుని తీసుకొని వచ్చి ఒక చిన్న క్యారెక్టర్, నీకు అంత బలం లేదు, నువ్వు చిన్న దాంట్లో నుంచి రావాలి అంటే అక్కడ గెలిచి రావడం అనేది, అక్కడ నమ్మించడం అనేది సూపర్. నాకు తెలిసి రామ్ చరణ్ అయితే ఈ సినిమాలో సూపర్ పాస్ అయిపోయాడు అనమాట. సో నువ్వేమంటావు ఫైనల్గా? ఈసారి మా వాడికైతే సినిమా చాలా బాగా నచ్చింది, చెప్తారు. ఈసారి పెద్ద సినిమా హిట్ సార్, మామూలుగా కాదు. ఫ్యామిలీతో వెళ్ళి వాచ్ చేయండి. రేటింగ్స్ ఏం లేవు, సినిమా చాలా బాగుంది. ఓకే అండి, ఉంటాండి, బాయ్, టాటా.